ఓం నమః శివాయ. చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తుల పూజలు నిత్యాభిషేకాలు అందుకుంటూ ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేర్చుతున్నాడు. ప్రస్తుతం మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరునికి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఈ పుణ్యస్థలానికి వస్తున్న భక్తులు ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో తరిస్తూ అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన శివపుత్రులను ఆదుకునేందుకు హైదరాబాద్ తార్నాక నుండి వచ్చిన రాధాకృష్ణ గారు ఆదిదేవుని సేవలో తరించారు. ముందుగా స్వామివారి సన్నిధికి చేరుకోగా అర్చకులు గంధాన్ని పూసి కుంకుమను బొట్టుగా పెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలపై పూజలు చేసి ఆశీర్వదించారు. భక్తిభావంతో భక్తుడు గంటను మ్రోగించగా అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించారు. హారతిని కళ్లకు హత్తుకుని స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. అనంతరం సేవాశ్రమాన్ని సందర్శించిన సేవామూర్తి రాధాకృష్ణ గారు వారి భార్య శ్రీదేవి గారిని భాగం చేస్తూ మహాశివరాత్రిని పురస్కరించుకుని అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవసేవే మాధవసేవ అని చాటారు. శివయ్యపై భక్తితో అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి రాధాకృష్ణ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.